సకాలంలో తమకు జీతాలు చెల్లించాలని ప్రభుత్వ ఆసుపత్రిలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నెల 17న సూర్యాపేట జిల్లా జనరల్ ఆసుపత్రిలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగి వసీం 3 నెలల నుంచి జీతాలు రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. తెలంగాణ మెడికల్ హెల్త్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ట్రేడ్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు భూపాలపల్లి ఆసుపత్రిలో నిరసన చేపట్టి ఈ విధంగా జీతాల చెల్లింపు విషయంలో జాప్యం జరగడం వల్ల ఇబ్బందులు పడుతున్నామని, సకాలంలో జీతాలు చెల్లించాలని కోరుతూ 100 పడకల ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కోడూరి నవీన్ కు వినతి పత్రం అందజేశారు కాంట్రాక్టు ఉద్యోగులు. ఈ సందర్భంగా భూపాలపల్లి యూనియన్ అధ్యక్షులు భిక్షపతి గౌడ్ మాట్లాడారు. నా పేరు భిక్షపతి. నేను జీజేహెచ్ భూపాలపల్లి నుంచి మాట్లాడుతున్నా. కాంట్రాక్ట్ ఉద్యోగిని. నా తోటి ఉద్యోగి సూర్యాపేట జిల్లా వసీం అనే డిఈఓ గారు మొన్న చనిపోవడం జరిగింది. గత 4 నెలల నుండి వాళ్ళకు సాలీలు రాక ఆయన ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దానికి సంతాపం మీ అందరం కూడా, ఆయనతో పాటు మా తోటి ఉద్యోగులు అందరం కూడా సంతాపం తెలియజేస్తున్నాం. ఇది చాలా బాధాకరం. ఇలా 5 నెలలకు ఒకసారి 4 నెలలకు ఒకసారి జీతాలు రావడం చాలా చాలా బాధాకరం. మాకు వాళ్ళతో పాటు చేసే 1,20,000 ఉద్యోగుల మంది ఉన్నాం మేము. టీవీపీ, అవుట్సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్, డిఎంఈ అన్ని విభాగాలలో 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నాం. అందరికీ కూడా బాధాకరం ఇలా చేసుకోవడం. కాబట్టి జీతాలు రాకపోవడం చాలా చాలా బాధాకరం. ఇక నుండి అయినా ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖు లేదా 5వ తారీఖు అన్నా మాకు ఉద్యోగం జీతాలు వచ్చేటట్టు చేయగలరని మనవి. కాగా దీనిపై స్పందించిన డాక్టర్ నవీన్, కాంట్రాక్టు ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు అందించే విధంగా కృషి చేస్తున్నామని, అయితే కొన్నిసార్లు బడ్జెట్ లేక సాంకేతిక కారణాలతో ఆలస్యం జరుగుతుందని, జాప్యం జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సో జరిగిన ఇష్యూ ఏంటంటే, సూర్యాపేటలో ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ వసీం ఖాన్ అని చెప్పేసి సకాలంలో కాంట్రాక్ట్ జీతాలు రాక సూసైడ్ చేసుకోవడం జరిగింది. చాలా బాధాకరం. ఈ సందర్భంగా మా దగ్గర పనిచేసే పిల్లలందరూ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి జరిగింది. ఈవెన్ జీజీహెచ్ భూపాలపల్లిలో కూడా 5 విభాగాలలో కాంట్రాక్ట్లో పనిచేస్తున్నారు. ఎన్హెచ్ఎం కింద పనిచేస్తున్నారు, డిఎంఎఫ్టి కింద పనిచేస్తున్నారు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ డిఎంఈ కింద పనిచేస్తున్నారు, వైద్య విధాన పరిషత్ కాంట్రాక్ట్ అని చెప్పి పనిచేస్తున్నారు. ఇట్లా రకరకాల విభాగాలలో కాంట్రాక్ట్ బేసిస్ చేస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఈ సమస్య మా దగ్గర లేదు. ఇట్లా 2-3 నెలలు జీతాలు లేకుండా అనేది. సో ఎప్పటికప్పుడు ఏంటంటే వీళ్ళ విన్నపం ఏంటంటే ఎప్పటికప్పుడు జీతాలు చేసేసి సంబంధిత అధికారులకు పంపాలని చెప్పి కోరుతున్నారు. అసలు ఆ ఛాన్సే లేదు. ఫస్ట్ ఆఫ్ ఎవ్రీ మంత్ మేము జీతాలు చేసి అటెండెన్స్ ఇచ్చి పంపుతున్నాము. కొన్నిసార్లు ఏంటంటే టెక్నికల్ ఇష్యూస్తోని లేట్ అవుతున్నాయి. అది ఏంటంటే గవర్నమెంట్ దగ్గర సకాలంలో బడ్జెట్ లేకపోతే ఏంటంటే ఈ ఫైల్స్ సరిగా టైంలో పుటప్ కాక ఇబ్బందులు అవుతున్నాయి. కాకపోతే మా వాళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎక్కడ 70% కాంట్రాక్ట్ ఎంప్లాయీసే ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వీళ్ళకు మా మేనేజ్మెంట్ తరఫున, ఆఫీస్ తరఫున ఖచ్చితంగా వాళ్ళ కోఆపరేషన్ ఉంటుంది. మన దగ్గర మాత్రం 100% వాళ్ళకు లేట్ కాకుండా చూస్తాము. దీని గురించి గౌరవ కలెక్టర్ గారు కానీ, గౌరవ ఎమ్మెల్యే గారు కానీ రిపీటెడ్గా మమ్మల్ని అలర్ట్ చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఆఫీస్ పరంగా లేట్ కాకుండా వీళ్ళకి సకాలంలో జీతాలు వచ్చేటట్టు ఖచ్చితంగా చొరవ 2 తీసుకుంటాం.